తెలియజేస్తున్నాం. ఇక మేము చెప్పేది ఏంటంటే ఇక స్థానిక సంస్థల యొక్క జీవో సర్వనాశనం అయిపోయి కోర్టుల ముందు అబాస్పాలైంది. అర్జెంటుగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రాజకీయ రంగాల్లో కలిపి 3 బిల్లులు రేవంత్ రెడ్డి ఆ బిల్లు తీసుకొని పోయి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం రేవంత్ రెడ్డి మొదలుపెట్టి 9th షెడ్యూల్లో పెట్టించే ఒక మహోద్యమాన్ని రేవంత్ రెడ్డి తల మీద వేసుకొని రోజు ఢిల్లీ పోయి ఈ కార్యక్రమం చెయ్యాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బంధు పిలుపుకి యజమాని ఎవడు లేడు. ఈ బంధు పిలుపుకి ఏ బీసీ నాయకుడు యజమాని కాదు. ఇది 2.5 కోట్ల మంది బీసీల గుండెల్లో వస్తున్న అగ్ని జ్వాల. ఈ జ్వాలకి నాయకుడు, యజమాని లేరు. 2.5 కోట్ల మంది బీసీ గుండెల్లో ఎగసి పడుతున్న జ్వాల ఇది. ఈ జ్వాలని మేము కంటిన్యూటీగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 9th షెడ్యూల్లో ఈ 3 రంగాల్లో జీవో ఇచ్చే విధంగా ఒక మహోద్యమానికి 24వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర శ్రీకారం చుట్టబోతున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు విచారణలుగా ముందుండి అనేక మంది, వేలాది మంది బీసీ యువకుల్ని, మేధావుల్ని, అడ్వకేట్స్ ని, అన్ని రకాలుగా ఉండే వాళ్ళని బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీల వర్గాల్లో ఉన్న పీడిత వర్గాలందరినీ కలుపుకుపోయి రేపు చేయబోతున్న ఒక మహోద్యమం. అదే